ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము, నీవు దేవుని నమ్ముకొనుము, ఏనా నీ కార్యము నెరవేర్చును. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నోవాహు దేవుని నమ్ముకొని ఉన్నాడు కనుక దేవుడు చెప్పినట్లుగా వినియున్నాడు. ఆయన, అతని భార్య, అతని పిల్లలు, కోడండ్రు, జంతుచరములు, జలచరములు, పక్షులన్నిటినీ కూడా రక్షించుటకు దేవుడు కార్యమును నెరవేర్చి ఉన్నాడు. కాబట్టి మనము యేసుక్రీస్తును నమ్ముకోవాలి. నమ్ముకొనుట అంటే పూర్తిగా ఆయన కోసరము మనము ఆధారపడాలి. ఆయనను మనము ఆధారము చేసుకొని నెడల మన కార్యము నెరవేర్చే దేవునిగా ఉన్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి యొద్దకు ఒక శతాధిపతి వచ్చి, అయా, నా యొక్క బిడ్డ రోగముతో మంచమున పడి ఉన్నది అని చెప్పినప్పుడు దేవుని అతను నమ్మి ఉన్నాడు కనుక అతని నమ్మకము అతని బిడ్డను బ్రతికించి ఉన్నది. చనిపోయినటువంటి తన బిడ్డను అతని నమ్మకము అతనిని బ్రతికించి ఉన్నది. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు చెప్పి ఉన్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉంచిన ఎడల నీకేది కావాలో అడుగు, నీ విశ్వాసమును బట్టి, నీ నమ్మికను బట్టి నేను సర్వము చేయగల సమర్థుడను కనుక నీకు సమస్త కార్యములు నెరవేర్చే దేవునిగా ఉన్నానని సెలవిచ్చుచున్నాడు. కనుక మనము దేవుని నమ్ముకొని ఎడల ఆయన మన కార్యములు నెరవేర్చే దేవునిగా ఉన్నాడు. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఐ ఆమ్ బ్లెస్డ్ బికాజ్ ఐ హ్యావ్ గాడ్ ఇన్ మై లైఫ్. ఆమెన్. నేను దేవుని చేత ఆశీర్వదించబడ్డాను, ఎందుకంటే నేను నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తును నా జీవితంలో కలిగి ఉన్నాను కనుక నేను ఆశీర్వదించబడి ఉన్నాను. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు కూడా దేవుని చేత ఆశీర్వదించబడాలి అంటే దేవుని మనము నమ్ముకోవాలి. నిజదేవుడని మనము అంగీకరించిన ఎడల ఆశీర్వదించబడతాము. పరిశుద్ధ గ్రంథములో చూచినట్లయితే ఎందరో దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. లోకము చేత, సాతాను చేత ఆశీర్వదించబడిన వారు పడిపోయి ఉన్నారు. వారి నరకానికి పాత్రులై ఉన్నారు. వారు దారి తప్పి తిరిగి ఉన్నారు. దేవుని చేత, యేసుక్రీస్తు చేత ఆశీర్వదించబడిన వారు అంచెలంచెలుగా ఎదిగి ఉన్నారు. ఆత్మీయ స్థితిని పొంది ఉన్నారు. వారు అభివృద్ధి ఎలా ఉన్నది అంటే వారిని ఎవ్వరు కూడా ఇంకా కదిలించే విధముగా లేదు. దేవుడు ఆశీర్వదించినప్పుడు నిన్ను ఎవ్వరును నీవు కదిలించలేరు. నిన్ను లేమి స్థితికి తీసుకురాలేరు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఐ ఆమ్ బ్లెస్డ్ బికాజ్ ఐ హ్యావ్ గాడ్ ఇన్ మై లైఫ్. ఆమెన్. నేను దేవుని చేత ఆశీర్వదించబడి ఉన్నాను, ఎందుకంటే నిజమైన దేవుని యేసుక్రీస్తుని నేను కలిగి ఉన్నాను కనుక నేను ఆశీర్వదించబడి ఉన్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుము. ఈ లోకంలో నీవు చూస్తూ ఉన్నావు, చెడు ఉన్నది, మంచి ఉన్నది, నరకాగ్నికి తీసుకుని వెళ్ళునది ఉన్నది, పరలోక రాజ్యమునకు తీసుకుని వెళ్ళునది ఉన్నది. కాబట్టి ఈ లోకంలో నీవు పడి ప్రతి విధమైనటువంటి సైతానీయ సంబంధ క్రియలలో పాలుపంపులు పొందినను అది మేలైనది కాదు. చివరికి నిన్ను నరకాగ్నికి తీసుకుని వెళ్ళతాది. నరకాగ్నిలో యుగయుగములు నీవు కాలుతూనే ఉంటావు. అరుపులు, కేకలు, పండ్లు కొరుకుటయు అక్కడ ఉండును.
కనుక మేలైనది నీవు సమస్తమును లోకంలో పరీక్షించమని అన్నాను, కానీ సమస్తమును లోకంలో అనుభవించమని నేను చెప్పలేదు. సమస్తమును పరీక్షించి మేలైన దానిని నీవు చేపట్టుము. మేలైనది ఏది అనగా యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు మార్గము. యేసుక్రీస్తు వారు మార్గము, సత్యము, జీవమై ఉన్నారు. ఈ లోకంలో మనము యేసుక్రీస్తుని నమ్ముకొనినందుకు మనకు శ్రమలు కలిగినను, ఇబ్బందులు కలిగినను, మరణమే ఎదురైనను, శత్రువులు ఎక్కువైనను, ఇది దేవుని ఇచ్చే మహిమ ఎదుట అవి తగినవి కాదు. గనుక మనకు ఈ శ్రమల పిమ్మట, శ్రమల తరువాత ఆశీర్వాదములుంటాయి. మనలను దేవుడు పరలోక రాజ్యములో చేరుస్తాడు. అక్కడ దేవునితో కూడా మనము పరిపాలన చేసే వారముగా ఉంటాము. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు నరకము కావాలా, పరలోకము కావాలా? సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుమని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్.